అసెంబ్లీ సమావేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అభివృద్ధి పనులు, నిధుల వ్యయం తదితర అంశాలపై అధికారులపై మండిపడ్డారు. తమను కూలీలుగా చూడడం సరికాదని, తాము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని సభ దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్, కౌన్సిలర్ల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసిందని, కనీసం లైట్లు కూడా లేని దుస్థితి ఏర్పడిందని, అధికారులు నిద్రపోతున్నారా అని వైసీపీ కౌన్సిలర్ షాహుల్ ప్రశ్నించారు. బకాయిలు కట్టని వారికి సేవలు ఆపేస్తామని కమిషనర్ చెప్పడంతో టీడీపీ కౌన్సిలర్ శివకుమారెడ్డి మండిపడ్డారు. సభలో పలువురు కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టారు. అంగన్వాడీని మన డిపార్ట్మెంట్ కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాదమ్మా, అది వేరే డిపార్ట్మెంట్ సైట్ ఎట్లా ఇస్తాము? ఓపెన్ సైట్ మున్సిపల్ వాడికే వాడుకోవాలి. వేరే డిపార్ట్మెంట్ మన సైట్ ని ఇవ్వాలంటే గవర్నమెంట్ కాదు. నేను కాదు ఇచ్చేది ఇంకోటి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నీళ్ళు అయితే మన ఇంటి చదువుతున్నారు. ఎక్కడ బ్లీచింగ్ కానీ ఎక్కడ కొట్టుకోవాలా? దేనికంటే వాళ్ళు దర్శనార్థం చాలా మంది వస్తారు, యాత్రి వీళ్ళందరూ వస్తారు. అక్కడంటే ఆ యూనియన్ పాస్ చేస్తుంటారు. బ్లీచింగ్ బ్లీచింగ్ చల్లాలమ్మా, బ్లీచింగ్ చల్లాలా. అదేమో ఎవరో అడిగితే ఎవరో చెప్పారంట సమాధానం, మాకు ఏం లేవని. మా చల్లలేదు, లేదు మా రోడ్డు మీద చల్లలేదు. నేను ఇప్పుడు వస్తున్నాను. దేనికంటే 3.5 లక్షల రూపాయలు మనకు వచ్చింది. చల్లలేదు అని చెప్తున్నా, చల్లిస్తారని కాదు. ఇప్పుడు నేను అడిగితే కాదు, చల్లలేదని. చల్లలేదని 14.5 లక్షలు కౌన్సిల్ అంటే లెక్క కూడా ఉంది. మరి ఆ టైప్ ఉంది. ఏం చేస్తారు? ఏమో వద్దంట. చేస్తున్నామా? షోకు ఫోటోలు పెట్టుకోవడం, ఏదో ఒక దగ్గర పోవడం, షోకు ఫోటో పెట్టుకోవడం, అది గ్రూపులు పెట్టడం, తిరగడం తప్ప వేరే పని చేయడం. మీరు కోదండరాజు దేవస్థానానికి టెంపుల్ జరుగుతుంటే పోయిన మీటింగ్ నేను అడిగా ఏం చేస్తారు పారిశుద్ధ్యం గురించి అని చెప్పి. ఈ రోజు దాని గురించి పారిశుద్ధ్యం లేదు, లైటింగ్ లేదు. నైట్ మధ్య ఒక దొంగలు కొట్టే ప్రజలు పోతా ఉంటే ఎవరు పట్టించుకోవడం నాదుడే లేడు. ఎందుకంటే అక్కడ లైటింగ్ వేయాలా? లైటింగ్ వచ్చి వెళ్ళాడు. ఎందుకంటే కోదండరామ దేవస్థానానికి 14 లక్షల చిల్లర వాడు పాట పాడారు, 3 లక్షల చిల్లర మనం పాట పాడాం. వాడు 50% మనం డబ్బులు ఇవ్వాలి పారిశుద్ధ్యం గురించి. దాన్ని అడిగి నాదుడు లేడు. ఈ రోజుకి మనం ఎందుకు అడగకుండా ఉన్నాము? ఈ రోజుకి వాళ్ళకి ఒకసారి మీరు అడగండి కమిషనర్ గారు. మన 50% ఈగపోతే ఎట్లా చేస్తారు? మనం చేస్తాం, వాళ్ళు అడగాలి, వాళ్ళు ఇవ్వాలి కదా. మనకి ఎట్లా వస్తాయి డబ్బులు? ఇది ఇవ్వాలి కదా సార్. అది ఆనమైతే కేవలం పుట్టినప్పటి నుంచి ఉంది ఆనమైతే. అది ఇవాళ ఒక్క ఇప్పుడు మేము రమ్మన్న పోతాం, అడగతాం. అట్లాగా సార్ 14 లక్షలు మీరు పాడుకున్నారు దేవస్థానం పాట. మీరు అడిగితే మీకు ఇస్తారా ఇవ్వరా? 50% గతంలో ఇస్తున్నారు, మనకి ఇస్తున్నారు. గతంలో మనకి చెప్తాం బకాయి ఎంత దూరం దేనికి వచ్చినా కట్టేయండి. మేము కట్టొద్దని చెప్తాంలా, మేమేం కట్టొద్దని చెప్తాంలా. అడిగే విధానంగా వేరే విధానంగా దాంట్లో కౌన్సిలర్లు కూడా ఇన్వాల్వ్ చేస్తే కౌన్సిలర్ చెప్తాడు కట్టిండే అని. చెత్త ఎత్తుకోమని వస్తాను, 1000 బండిని తీసుకోవచ్చి అర్జెంట్ 2 గంటలప్పుడు మస్తు బండిని తీసుకోవచ్చి ఆయన పరిగెత్తుకొని వచ్చాడా. చేయాల్సిన పనులు చేయండి, చేయాల్సిన పనులు చేయండి.
ఆ బాకీ ఉండబట్టే మేము అడిగామండి. అంతేకాని ఎవరు చెత్త ఎవరింటి ముందు చెత్త పోయలేదు. జస్ట్ అందులో భాగంగా పోయి మనము వాళ్ళతో మాట్లాడమంటే అడగండి. మా స్టాఫ్ అడుగుతారు చెత్త పోయలేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం అతనితో మాట్లాడుకుంటాండి. మీరు చైర్మన్ తో మాట్లాడండి. మా స్టాఫ్ తో మాట్లాడకూడదు. మీరు చైర్మన్ తో మాట్లాడదు. చైర్మన్ తో మాట్లాడు. స్టాఫ్ తో మీరు మాట్లాడేది. అవును మాట్లాడు. అలాంటప్పుడు మాట్లాడకూడదు. స్టాఫ్ తో మీరు స్టాఫ్ తో మాట్లాడకూడదు. నాతో మాట్లాడండి. చైర్మన్ గారితో మాట్లాడండి. నాతో మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడండి. అతనితో మాట్లాడకూడదు. మీరు చెప్పేది ఆపండి. మీరు నాకేం చెప్పారు? ఇది కౌన్సిల్ కి సంబంధం లేదు, పన్ను గురించి మీరు మాట్లాడకూడదు అన్నారు. మీ ఉండే మీ కాడికి ఏదైనా పన్ను తగ్గిమని కానీ ఏదైనా చెప్పామా? 2019 నుంచి పన్నులు బాకీ ఉంటే మీరేం చేస్తున్నారు? అడగకుండా వాళ్ళ మీద చెత్త ఏంటి పోయి అలా కాకుండా నిరుపేదల మీద పోయి ఇంకో మాట ఎంత వస్తే అంత కట్టించుకొని వచ్చామని మేము అడిగాము మేనేజర్ గారికి. మేనేజర్ గారికి చెప్పాలి సమాధానం, మామూలుగా చెప్పాలి సమాధానం. ఆయన ర్యాష్ గా మాట్లాడి ఆయన ఏదైనా మాట్లాడతా ఉంటే ఆయన కింద మీద కూలీలమా? ఆయన కింద మీద కూలీలమా? కాదు కదా, కాదు కదా. ఆయన ఎవరైనా మా కింద పని చేస్తున్నా, మేము ఆయన కింద పని చేస్తున్నావా? నాకేం సమాధానం ఆయన చెప్పేది? చెప్పేదండి. పద్ధతిగా చెప్పేదండి. మాకు పైన నోట్ వచ్చింది, మా మేనేజర్ గారు షోకాస్ నోట్ వచ్చింది, ఆర్ఐకి షోకాస్ నోట్ వచ్చింది, మా ఆర్టీ గారు ఉంటారు 3 జిల్లాల అధికారి. ఆయన విపరీతమైన ప్రెజర్. రోజు 2 hours టెలికాన్ఫరెన్స్. నేనేం చేస్తున్నాను పోతున్నారా బాకీ పెట్టుకొని 2,50,00,000 అడిగారు. 2,50,00,000 అడిగారు. అన్ని మున్సిపాలిటీలు డే అండ్ నైట్ కష్టపడతారు. ఈరోజు నైట్ 12 hours పెట్టారు. ఎందుకోసం? 50% ఆఫర్ వచ్చింది. మహాప్రభు దయచేసి కట్టుకోండి, మీకు వడ్డీ భారం తగ్గుతుందని రిక్వెస్ట్ చేశారు. కనీసం ఒక 30 సార్లు తిరుగుంటారు అతను స్కూల్ తిరిగి. 2019 నుంచి ఇప్పటి వరకు బాకీ పెట్టుకొని అక్కడ వెళ్తే 5 మంది ఫోన్ చేసి మేనేజర్ గారిని ప్రెషర్ పెట్టారు. ఏం చేయలేకపోతున్నాం. అతను రోజు రాగా అతను నేను మొబైల్ ఇతనికి ఆర్ఐకి బిల్ కడుతుంది. ఏమని మీరు ఎందుకు చేయలేదు సార్? తిరుగుతున్నాం. ఇంత ప్రెషర్ పెట్టుకొని ఇన్ని అప్పులు పెట్టుకొని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా? మీ మీద ఉంది. యాజ్ ఏ కౌన్సిల్ బోర్డు మెంబర్గా, యాజ్ ఏ ముచ్చివాసిగా మీకు కూడా దాంట్లో బాగుంటుంది. అందరూ ప్రజలు మేము చెప్పేదండి. మేము ఏ ఇంటి దగ్గర పోయి ఒకరి దగ్గర కట్టాను. ఈరోజు కట్టాను, మార్నింగ్ ఈరోజు కట్టాడు. పెద్ద 3,59,000 కట్టారు. అంతంత అమౌంట్ ఉండేవి. 2 రోజుల నుంచి బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళ ఫోటోతో సహా మన మున్సిపల్ సెంటర్ లోనో బస్ స్టాండ్ సెంటర్ లో ఈయనకే బాధపడుతుంటే ఫోటోలు పెట్టమంటారు మీరు. ఈయనకే చేస్తుంటారు మీరు. ఇంకా ఫోటోలు పెట్టమంటారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు మీరు. మరి దీనికే ఫోన్ చేస్తేనే గట్టిగా 2-3 సార్లు మా మేనేజర్ మా స్టాఫ్ వెళ్తేనే మీరు ఎక్కడ మాట్లాడుతుంటే ఇంకా ఫోటోలు వేసే పరిస్థితి. ఇది పోతేనే ఇంతమంది రద్దు చేస్తున్నారు. కట్టతో నువ్వు ఎందుకు అంటున్నారు. ప్రతి ఇంటికి ఇంటి మంది కట్టాలి కదా. మేనేజర్ గారిని మేము అడిగేది ఒకటే, మీరు డబ్బులు దండండి అంటున్నాం. గతంలో దండినట్టు మీరు ఎందుకు దండలేకపోతున్నాం? మేము అడిగేస్తున్నది అదే మాట. గత కమిషనర్ గారు ఎంత నీట్ గా దండారు. స్టేట్ లో నెంబర్ 1 ప్లేస్ తెచ్చాము మేము. వచ్చింది 23, 24 మీద తెచ్చాము. తెచ్చిన తర్వాత మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారా? పని ఇంతమంది స్టాఫ్ పెంచారు. మీరు ఇంతమంది స్టాఫ్ పెంచుకున్నారు. ఏం చేశారు? ఎంతమంది
అప్పటికి కట్టిన వాళ్ళకి ఒక మంచి అసెంబ్లీ సమావేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అభివృద్ధి పనులు, నిధుల వ్యయం తదితర అంశాలపై అధికారులపై మండిపడ్డారు. తమను కూలీలుగా చూడడం సరికాదని, తాము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని సభ దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్, కౌన్సిలర్ల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసిందని, కనీసం లైట్లు కూడా లేని దుస్థితి ఏర్పడిందని, అధికారులు నిద్రపోతున్నారా అని వైసీపీ కౌన్సిలర్ షాహుల్ ప్రశ్నించారు. బకాయిలు కట్టని వారికి సేవలు ఆపేస్తామని కమిషనర్ చెప్పడంతో టీడీపీ కౌన్సిలర్ శివకుమారెడ్డి మండిపడ్డారు. సభలో పలువురు కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టారు. ఎందుకు ఫస్ట్ ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేరు? దేనికి ఇవ్వలేరు? రాసి వచ్చినప్పుడు 4 నెలల నుంచి వచ్చినప్పుడు రాసి ఆ రోజు అంతా క్లీన్ చేశారు. అదంతా దీన్ని క్లీన్ చేశారు. దానికొస్తే కదా అంగన్వాడీని మన డిపార్ట్మెంట్ కాదు. ఎందుకు కాదు? మన డిపార్ట్మెంట్ ఎక్కడ? మా వార్డులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఎందుకుంది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాదమ్మా, అది వేరే డిపార్ట్మెంట్ సైట్ ఎట్లా ఇస్తాము? ఏ డిపార్ట్మెంట్ అయినా వాడుతూ మనం ఓపెన్ సైట్ మున్సిపల్ వాడికే వాడుకోవాలి. వేరే డిపార్ట్మెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్, మన సైట్ ని ఇవ్వాలంటే గవర్నమెంట్ కాదు. పోయి మెత్తలో ఇల్లు వేసుకున్నాను. అతను ఇల్లు వేస్తే నేను ఆపిన పోయి అంగన్వాడీ స్కూల్కి ఎందుకు ఇవ్వు? నేను కాదు ఇచ్చేది. ఇంకెవరు? నువ్వు రాసిమన్నా కదా వాళ్ళందరూ రాసి ముందు ఎప్పుడు చెప్తాను. ఈ రోజు 6 నెలల నుంచి ఇంకోటి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నీళ్ళు అయితే మన ఇంటి చదువుతున్నారు. ఎక్కడ బ్లీచింగ్ కానీ ఎక్కడ కలుపుతున్నా. దేనికంటే వాళ్ళు దర్శనార్థం చాలా మంది వస్తారు, యాత్రి వీళ్ళందరూ వస్తారు. అక్కడంటే ఆ యూనియన్ పాస్ చేస్తుంటారు. బ్లీచింగ్ బ్లీచింగ్ చల్లాలమ్మా, బ్లీచింగ్ చల్లాలా. అదేమో ఎవరో అడిగితే ఎవరో చెప్పారంట సమాధానం. మాకు ఏం లేవని. మా చల్లలేదు, లేదు మా రోడ్డు మీద చల్లలేదు. నేను ఇప్పుడు వస్తున్నాను. దేనికంటే 3.5 లక్షల రూపాయలు మనకు వచ్చింది. వచ్చి చల్లలేదు అని చెప్తున్నా. చల్లిస్తారని కాదు, ఇప్పుడు నేను అడిగితే కాదు. చల్లలేదని చల్లలేదని 14.5 లక్షలు కౌన్సిల్ అంటే లెక్క కూడా ఉంది. మరి ఆ టైప్ ఉంది. ఏం చేస్తారు? ఏమవుద్దంట. చేస్తున్నామా? షోకు ఫోటోలు పెట్టుకోవడం, ఏదో ఒక దగ్గర పోవడం, షోకు ఫోటో పెట్టుకోవడం, అది గ్రూపులు పెట్టడం, తిరగడం తప్ప వేరే పని చేయడం. మీరు కోదండరాజు దేవస్థానానికి టెంపుల్ జరుగుతుంటే పోయిన మీటింగ్ నేను అడిగా ఏం చేస్తారు పారిశుద్ధ్యం గురించి అని చెప్పి. ఈ రోజు దాని గురించి పారిశుద్ధ్యం లేదు, లైటింగ్ లేదు. నైట్ మధ్య ఒక దొంగలు కొట్టే ప్రజలు పోతా ఉంటే ఎవరు పట్టించుకోవడం నాదు లేడు. ఎందుకంటే అక్కడ లైటింగ్ వేయాలా? లైటింగ్ వచ్చి వాడు వెళ్ళాడు. ఎందుకంటే కోదండరామ దేవస్థానానికి 14 లక్షలు చెప్పిన వాడు పాట పాడారు, 3 లక్షలు చెప్పిన మనం పాట పాడాం. వాడు 50% మనం డబ్బులు ఇవ్వాలి పారిశుద్ధ్యం గురించి. దాన్ని అడిగి నాదులు లేడు. ఈ రోజుకి మనం ఎందుకు అడగకుండా ఉన్నాము? ఈ రోజుకి వాళ్ళకి ఒకసారి మీరు అడగండి కమిషనర్ గారు. మన 50% ఈకపోతే ఎట్లా చేస్తారు? మనం చేస్తాం, వాళ్ళు అడగాలి, వాళ్ళు ఇవ్వాలి కదా. మనకి ఎట్లా వస్తాయి డబ్బులు? పట్టాలు ఇది ఇవ్వాలి కదా సార్. అది ఆనమైతే దేవడం పుట్టినప్పటి నుంచి ఉంది ఆనమైతే. అది ఇవాళ ఇప్పుడు మేము రమ్మన్న పోతాం, అడగతాం. అట్లాగా సార్ 14 లక్షలు మీరు పాడుకున్నారు దేవస్థానం పాట. మీరు అడిగితే మీకు ఇస్తారా ఇవ్వరా? 50% గతంలో ఇస్తున్నారు, మనకి ఇస్తున్నారు. గతంలో మనకి చెప్తాం బకాయి ఎంత దూరం దేనికి వచ్చినా కట్టేయండి అని. మేము కట్టొద్దని చెప్తాంలా, మేమేం కట్టొద్దని చెప్తాంలా. అడిగే విధానంగా వేరే విధానంగా దాంట్లో కౌన్సిలర్లు కూడా ఇన్వాల్వ్ చేస్తే కౌన్సిలర్ చెప్తాడు కట్టేయండి అని. చెత్త ఎత్తుకోమని వస్తాను, వేరే బండిని తీసుకోవచ్చి అర్జెంట్ 2 గంటలప్పుడు మస్తు వేసే బండిని తీసుకోవచ్చి ఆయన పరిగెత్తుకొని వచ్చాడా.
చేయాల్సిన పనులు చేయండి, చేయాల్సిన పనులు చేయండి. ఆ బాకీ ఉండబట్టే మేము అడిగామండి. అంతేకాని ఎవరు చెత్త ఎవరింటి ముందు చెత్త పోయలేదు. జస్ట్ అందులో భాగంగా పోయి మనము వాళ్ళతో మాట్లాడమంటే అడగాలండి. మా స్టాఫ్ అడుగుతారు. చెత్త పోయలేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం అతనితో మాట్లాడుకుంటండి. మీరు చైర్మన్ తో మాట్లాడండి. మా స్టాఫ్ తో మాట్లాడకూడదు. మీరు చైర్మన్ తో మాట్లాడదు. చైర్మన్ తో మాట్లాడు. స్టాఫ్ తో మీరు మాట్లాడేది. అవును మాట్లాడు. అలాంటప్పుడు ఆయన మాట్లాడకూడదు. స్టాఫ్ తో మీరు స్టాఫ్ తో మాట్లాడకూడదు. నాతో మాట్లాడండి. చైర్మన్ గారితో మాట్లాడండి. నాతో మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడండి. అతనితో మాట్లాడకూడదు. మీరు చెప్పేది ఆపండి. మీరు నాకేం చెప్పారు? ఇది కౌన్సిల్ కి సంబంధం లేదు, పన్ను గురించి మీరు మాట్లాడకూడదు అన్నారు. మీ ఉన్నాడే మీ కాడికి మేమేదైనా పన్ను తగ్గిమని కానీ ఏదైనా చెప్పామా? 2019 నుంచి పన్నులు బాకీ ఉంటే మీరేం చేస్తున్నారు? తడకుండా వాళ్ళ మీద చెత్త ఏంటి పోయి అలా కాకుండా నిరుపేదల మీద పోయి ఇంకో మాట మేనేజర్ గారు నాకు ఫోన్ చేశారు. నేను వచ్చేమన్నా ఎంత వస్తే అంత కట్టించుకొని వచ్చామన్నా. మేము అడిగాము మేనేజర్ గారికి. మేనేజర్ గారికి చెప్పాలి సమాధానం, మామూలుగా చెప్పాలి సమాధానం. ఆయన ర్యాష్ గా మాట్లాడి ఆయన ఏదైనా మాట్లాడతా ఉంటే ఆయన కింద మీద కూలీలమా? ఆయన కింద మీద కూలీలమా? కాదు కదా, కాదు కదా. ఆయన ఎవరు? ఆయన మా కింద పని చేస్తున్నాడా? మేము ఆయన కింద పని చేస్తున్నావా? నాకేం సమాధానం ఆయన చెప్పేది? చెప్పేదండి. పద్ధతిగా మాట్లాడు. చెప్పేదండి. మాకు పైన నోట్ వచ్చింది, మా మేనేజర్ గారు షోకాల్ నోట్ వచ్చింది, ఆర్ఐకి షోకాల్ నోట్ వచ్చింది, మా ఆర్టీ గారు ఉంటారు 3 జిల్లాల అధికారు. ఆయన విపరీతమైన ప్రెజర్. రోజు 2 hours టెలికాన్ఫరెన్స్. మీరేం చేస్తున్నారు? పోతున్నారా? బాకీ పెట్టుకొని 2,50,00,000 అడిగారు. 2,50,00,000 అడిగారు. అన్ని మున్సిపాలిటీలు డే అండ్ నైట్ కష్టపడతారు. ఈరోజు నైట్ 12 వరకు పెడతారు. ఎందుకోసం? 50% ఆఫర్ వచ్చింది. మహాప్రభు దయచేసి కట్టుకోండి, మీకు వడ్డీ భారం తగ్గుతుందని రిక్వెస్ట్ చేస్తాను. కనీసం ఒక 30 సార్లు తిరుగుంటారు అతను స్కూల్ తిరిగి. 2019 నుంచి ఇప్పటి వరకు బాకీ పెట్టుకొని అక్కడ వెళ్తే 5 మంది ఫోన్ చేసి మేనేజర్ గారిని ప్రెషర్ పెడతారు. ఏం చేయలేకపోతున్నాం. అతను రోజు రాగా అతను నేను మొబైస్తున్నా. ఇతనికి ఆర్ఐకి బిల్ కడుతుంది. ఏమని మీరు ఎందుకు చేయలేదు? సార్ తిరుగుతున్నాం. ఇంత ప్రెషర్ పెట్టుకొని ఇన్ని అప్పులు పెట్టుకొని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా? మీ మీద ఉంది. యాజ్ ఏ కౌన్సిల్ బోర్డు మెంబర్గా, యాజ్ ఏ ముచ్చివాసిగా మీకు కూడా దాంట్లో బాగుంటుంది. అందరూ ప్రజలు మీకు చెప్పేదండి. మేము ఏ ఇంటి దగ్గర పోయి ఒకరి దగ్గర కట్టాను. ఈరోజు కట్టాను. మార్నింగ్ ఈరోజు కట్టారు. పెద్ద 3,59,000 కట్టారు. అంతంత అమౌంట్ ఉండేవి. 2 రోజుల నుంచి బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళ ఫోటోతో సహా మన మున్సిపల్ సెంటర్ లోనో బస్ స్టాండ్ సెంటర్ లో ఈయనకే బాధపడుతుంటే ఫోటోలు పెట్టమంటారు మీరు. ఈయనకే చేస్తుంటారు మీరు. ఇంకా ఫోటోలు పెట్టుకుంటారు. ఒక్కొక్క మాట్లాడుతున్నారు మీరు. మరి దీనికే ఫోన్ చేస్తేనే గట్టిగా 2-3 సార్లు మా మేనేజర్ మా స్టాఫ్ వెళ్తేనే మీరు ఎక్కడ మాట్లాడుతుంటే ఇంకా ఫోటోలు వేసే పరిస్థితి. ఇది పోతేనే ఇంతమంది రక్షణ చేస్తున్నారు. కట్టతో నువ్వు ఎందుకు అంటున్నారు. ప్రతి ఇంటికి ఇంటి మంది కట్టాలి కదా. మేనేజర్ గారిని మేము అడిగేది ఒకటే, మీరు డబ్బులు దండండి అంటున్నాం. గతంలో దండినట్టు మీరు ఎందుకు దండలేకపోతున్నాం? మేము అడిగేస్తున్నది అదే మాట. గత కమిషనర్ గారు ఎంత నీట్ గా దండారు. స్టేట్ లో నెంబర్ 1 ప్లేస్ తెచ్చాం మేము. వచ్చింది 23, 24
తెచ్చుకున్నారు, మేము తెచ్చాము. తెచ్చిన తర్వాత మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు పని? ఇంతమంది స్టాఫ్ పెంచారు, మీరు ఇంతమంది స్టాఫ్ అందుకనే కదా పెంచుకున్నారు, ఏం చేశారు? మేము కట్టమని ఎంతమంది నీళ్లు అప్పటికి కట్టిన వాళ్ళకి ఒక మంచి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.